బ్రాండ్ నేమ్ ఉంటే చాలు భారీగా బిజినెస్ చేసేయొచ్చు. స్పెక్ట్రమ్ కొనేస్తే చాలు టెలికాం కంపెనీగా ఎదిగేయొచ్చు. ఇలా అనుకునేవి మన ఇండియన్ టెలికాం కంపెనీలు. మెరుగైన కాల్ ఛార్జీలు, అదనంగా డబ్బులు తెచ్చిపెట్టే డాటా అమ్మకాలు, 100 కోట్ల వినియోగదారులు, అంతకంటే ఇంకేం కావాలి? అందుకే కంపెనీలు ఆడింది ఆట, పాడింది పాట. ఈ వాటా కొల్లగొట్టడానికి ప్రపంచ దిగ్గజాలు తరలివచ్చాయి. అయితే రోజులన్నీ ఒక్కలాగా ఉండవు కదా. ఇప్పుడు టెలికాం కంపెనీలకు కష్టకాలం వచ్చి పడింది. చిన్న కంపెనీలను పెద్ద కంపెనీలు కొనేస్తున్నాయి, పెద్ద కంపెనీలు కలిసిపోతున్నాయి. అందుకే టెలికాం రంగంలో విలీనాల పర్వానికి తెరలేచింది. దేశంలో టెలికాం కంపెనీలకు ఇప్పుడు ఒకటే లక్ష్యం. అందరూ కట్టకట్టుకొని అంబానీతో యుద్ధం చేయాలి, ఆ పోటీలో గెలవాలి, అంతే. అది తప్ప వేరే ఆలోచనే లేదు. ఎప్పుడూ లేనిది టెలికాం కంపెనీలకు ఎందుకింత కసి, ఎందుకింత పట్టుదల? కారణం ఒక్కటే, నెలకు ఇంతని చెల్లించండి, మీ ఇష్టం, ఎన్ని కాల్స్ అయినా చేసుకోండి అంటూ వినియోగదారులకు రిలయన్స్ జియో ఇచ్చిన బంపర్ ఆఫర్. ఈ ఒకే ఒక ఆఫర్తో టెలికాం రంగం బద్దలైంది. 2 చేతులా ఎడాపెడా సంపాదించుకునే కంపెనీలు కాస్త కుప్పకూలిపోయాయి. ఇప్పుడు లాభాల మాట దేవుడెరుగు. బతికి బట్ట కడితే అదే 10,000 అనుకుంటున్నాయి. రిలయన్స్ జియో ఒక సంచలనం. టెలికాం రంగంలో అరంగేట్రంతోనే ఈ కంపెనీ రికార్డులు బద్దలు కొట్టింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదిగిన టెక్ కంపెనీగా అవతరించింది. జియో సృష్టించిన ఒరవడికి ఇండియన్ టెలికాం కంపెనీలు గడగడా వణికిపోయాయి. భవిష్యత్ తలచుకొని కుప్పకూలిపోయాయి. ముఖ్యంగా కాల్ ఛార్జీలు భూస్థాపితం చేసిన జియో టెలికాం సంస్థలను కోలుకోలని దెబ్బకొట్టింది. ఉచిత ఆఫర్తో వినియోగదారులను కొల్లగొట్టింది. రిలయన్స్ జియో ఇచ్చిన ఫ్రీ ఆఫర్ ఈ ట్రెండ్కు కారణం. ఇందుకు పోటీగా ఏదో చేయాలి, లేకపోతే మనుగడే ఉండదు. ఇది టెలికాం కంపెనీల ఆలోచన. ఈ మేధో మథనంలో నుంచి పుట్టుకొచ్చిందే విలీనాల పర్వం. ఇప్పుడు టెలికాం కంపెనీలు మెర్జర్స్ అండ్ అక్విజిషన్లపై పడ్డాయి. చిన్న కంపెనీలను కొనేయడం, లేదంటే పెద్ద కంపెనీలతో కలిసి మరింత బడా సంస్థగా ఏర్పడడం. టెలికాం పరిశ్రమలో జియో భూకంపాన్ని ఎదుర్కొనడానికి ఇంతకంటే మంచి మార్గం కంపెనీలకు కనబడడం లేదు. అందుకే టెలికాం కంపెనీలు విలీనాలకు జై అంటున్నాయి. కలిసికట్టుగా జియోను ఎదుర్కొనడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. కొంతకాలంగా ఇండియన్ టెలికాం రంగంలో టెలినార్ను ఒక సంస్థ, ఎయిర్సెల్ను మరో సంస్థ చేజిక్కించుకోవడానికి పావులు కదిపాయి. ఇవన్నీ అందరినీ ఆకర్షించిన విషయాలే. ఇంతలో టెలికాం రంగంలో కనీ విని ఎరుగున అద్భుతం ఒకటి చోటు చేసుకుంటోంది. టాప్ 3 టెలికాం కంపెనీల జాబితాలోని వొడాఫోన్, ఐడియాల విలీనానికి రంగం సిద్ధమవుతోంది. ఈ 2 దిగ్గజాలు ఒకటైతే మరో భారీ టెలికాం సంస్థ ఆవిర్భవించినట్టే. రిలయన్స్ గ్రూప్ సంస్థ ఆర్జియో రంగ ప్రవేశంతో టెలికాం రంగంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సంచలనమైన ఆఫర్లతో టారిఫ్లను భూమార్గం పట్టించిన జియో టెలికాం మార్కెట్పై తిరుగులేని పట్టుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. జియో దెబ్బకు టెలికాం కంపెనీలు కకలావికలమవుతున్నాయి. రాబడులు దారుణంగా దెబ్బతిన్నాయి. కస్టమర్లపై పట్టు సడలుతోంది. మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే జియోను ఎదుర్కోవాలి. జియోను ఎదుర్కోవాలంటే ప్రత్యర్థి సంస్థలు తమ సర్వశక్తులను ఏకం చేయాలి. ఈ కాన్సలిడేషనే ఇప్పుడు టెలికాంలో జరుగుతోంది. షేర్ల రూపంలో జరిగే ప్రతిపాదిత డీల్ ఇంకా సంప్రదింపుల దశలో ఉందని వొడాఫోన్ పేర్కొంది. అయితే ఇండస్ టవర్స్ జాయింట్ వెంచర్లో తమకున్న 42% వాటాను ఈ ఒప్పందంలో చేర్చబోమని తెలిపింది. భారతీ ఎయిర్టెల్, ఐడియాతో కలిసి టవర్ల వ్యాపారం కోసం వొడాఫోన్ ఇండస్ టవర్స్ పేరుతో జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసింది.
ఐడియా నుంచి వొడాఫోన్కు కొత్తగా షేర్లను జారీ చేసే విధంగానే విలీన ఒప్పందం ఉంటుంది. దీనివల్ల భారత్లో మా కార్యకలాపాల నుంచి వైదొలిగేందుకు వీలవుతుంది. ప్రతిపాదిత ఒప్పందం కుదురుతుంది గాని ఎప్పటికల్లా డీల్ కుదరవచ్చు లేదా నిబంధనలు తదితర అంశాలపై ఎలాంటి ఖచ్చితత్వం లేదు అని వొడాఫోన్ గ్రూప్ పేర్కొంది. ఒక్క ఐడియా చాలు మీ జీవితం మారిపోవడానికి. ఇది నిజంగా నిజం. ఈ ఒకే ఒక్క నినాదంతో ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ ఐడియా టెలికాం అదరగొట్టేసింది. భారీ సంఖ్యలో సబ్స్క్రైబర్లకు గాలం వేసింది. మరో కంపెనీ వొడాఫోన్ హష్ను కొనేసి అడ్డదారిలో ఇండియాకు వచ్చేసింది. ఇందులో మొదటి కంపెనీది 2వ ర్యాంక్, మరో కంపెనీది 3వ ర్యాంక్. ఈ రెండూ కలిసిపోవడానికి రెడీ అయ్యాయి. ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ ఐడియా టెలికాం, బ్రిటిష్ సంస్థ వొడాఫోన్ గ్రూప్నకు చెందిన వొడాఫోన్ ఇండియా మధ్య విలీన చర్చలు కీలక ఘట్టంలో ఉన్నాయి. ఈ నెలాఖరుకు శుభవార్త వినబడే అవకాశాలున్నాయి. విలీనానికి వీలుగా వొడాఫోన్ ఇండియాను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు వొడాఫోన్ గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని వొడాఫోన్ వర్గాలు ధృవీకరించాయి. ఆదిత్య బిర్లా సంస్థ ఐడియా నుంచి మాత్రం ఇంకా అధికారిక సమాచారం ఏదీ రాలేదు. ఈ రెండు కంపెనీల విలీనం దరిమిలా ఏర్పడే కొత్త సంస్థలో ఉభయులకు సమ భాగస్వామ్యం ఉంటుందని తెలిసింది. ఈ పరిణామాలను మార్కెట్ ముందే పసిగట్టడంతో ఐడియా షేర్ ధర భారీగా పెరిగింది. విలీనం డీల్ పూర్తిగా షేర్ల రూపంలోనే జరుగుతుంది. నగదు మార్పిడి ఉండకపోవచ్చు. ఐడియాతో విలీనం వల్ల బహుళజాతి టెలికాం సంస్థ వొడాఫోన్ భారత్లో కొంతకాలంగా ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడుతుంది. ఈ సంస్థ భారత్లో వ్యాపార విస్తరణపై ఈ సంస్థ $700 కోట్ల ఇన్వెస్ట్ చేసింది. వ్యాపారంలో నష్టాలు, ఇతర పరిణామాల కారణంగా ఈ ఇన్వెస్ట్మెంట్ విలువను $500 కోట్ల మేర తగ్గించుకోవాల్సి వచ్చింది. వొడాఫోన్ ఐడియా మధ్య డీల్ అవరోధాలు లేకుండా పూర్తవుతుందా అన్న విషయంలో మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. రెగ్యులేటరీ పరమైన అవరోధాలు కొన్ని తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా స్పెక్ట్రమ్కు సంబంధించిన పరిమితులను ఉమ్మడి కంపెనీ ఉల్లంఘించే అవకాశం ఉంది. కొన్ని సర్కిళ్లలో స్పెక్ట్రమ్ను విక్రయించాల్సి ఉంటుంది. దేశీయ మార్కెట్లో వొడాఫోన్ 2వ స్థానంలో ఉంది, ఐడియా 3వ స్థానంలో ఉంది. ఈ రెండు సంస్థలు విలీనమైతే ఉమ్మడి సంస్థ వినియోగదారుల సంఖ్య 38.7 కోట్లకు చేరుతోంది. మార్కెట్లో 36% వాటా ఈ కంపెనీ సొంతమవుతోంది. భారతీయ మార్కెట్లో కంపెనీ షేర్లను లిస్టింగ్ చేయాలన్న వొడాఫోన్ కల కూడా నెరవేరుతోంది. 2011 నుంచే దేశీయ మార్కెట్లో లిస్టింగ్ కోసం వొడాఫోన్ ప్రయత్నాల్లో ఉంది. వ్యాపార విస్తరణ కోసం రెండు సంస్థలు భారీగా అప్పులు చేసిన కారణంగా విలీనం తర్వాత ఏర్పడే ఉమ్మడి కంపెనీపై రుణభారం 71,800 కోట్ల రూపాయల మేర ఉంటుందని అంచనా. లో వొడాఫోన్ గ్రూప్ భారత్లోకి అడుగుపెట్టింది. అప్పటి హచ్ టెలికాంలో హచిసన్ ఎస్ఆర్ జాయింట్ వెంచర్కు ఉన్న 67% వాటాను సుమారు $13.1 బిలియన్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి దేశంలో నెంబర్ 2 టెలికాం ఆపరేటర్గా వొడాఫోన్ కొనసాగుతూ వస్తోంది. అయితే ఈ డీల్కు సంబంధించి $2 బిలియన్ పన్ను చెల్లించాలంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రెట్రోస్పెక్టివ్ పన్ను నిబంధనలతో వొడాఫోన్ న్యాయ పోరాటాన్ని ఆరంభించింది. ఈ కేసులో మన సుప్రీంకోర్టు కూడా వొడాఫోన్కు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. దీనిపై ఇంకా న్యాయ వివాదం నడుస్తూనే ఉంది.
కాగా గతేడాది భారతీయ వ్యాపార ఆస్తుల విలువలో 5 బిలియన్ పౌండ్లను వొడాఫోన్ తగ్గించుకుంది కూడా. భారతీయ కార్యకలాపాలపై వొడాఫోన్ $7 బిలియన్ పైగానే పెట్టుబడిగా వెచ్చించింది. ట్యాక్స్ కేసుల నేపథ్యంలో భారత్లో వ్యాపార నిర్వహణ చాలా కష్టమంటూ వొడాఫోన్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. ఈ తరుణంలో ఐడియాతో విలీనం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇండియన్ టెలికాం రంగంలో ఒకే మాట వినిపిస్తుంది, మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్. ఇప్పుడు కలిసిపోతే తప్ప బతకలేమని టెలికాం కంపెనీలు అంటున్నాయి. అందుకే టేక్ ఓవర్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఆర్కామ్ ఇప్పటికే 2 కంపెనీలను విలీనం చేసుకుంది. అదే బాటలో ఎయిర్టెల్ కొనసాగుతుంది. ఆ ముచ్చట్లేవో కొన్ని చెప్పుకుందాం. దేశీయ టెలికాం మార్కెట్లో లెక్కకు మించిన ఆపరేటర్లు ఉండడం వల్ల ఎవరూ లాభాలను కళ్ళచూడలేకపోతున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు. బోలెడు ఆశలు అంచనాలతో మార్కెట్లోకి వచ్చి బోల్తా పడుతున్న టెలికాం కంపెనీలు నిలదొక్కుకోవాలంటే కన్సాలిడేషన్ ఒక్కటే మార్గమని వారు చెబుతున్నారు. వొడాఫోన్ గత కొంతకాలంగా మంచి వృద్ధి రేటునే చవిచూస్తోంది. ఏటా సబ్స్క్రైబర్స్ సంఖ్యను పెంచుకుంటోంది. అయితే ఈ వృద్ధి లాభాల్లో మాత్రం ప్రతిఫలించడం లేదు. జియో రంగప్రవేశానికంటే ముందు వరకు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఎడాపెడా అప్పులు తెచ్చినప్పటికీ రాబడులను, లాభాలను క్రమంగా పెంచుకుంటూ వచ్చాయి. వొడాఫోన్ బ్రిటిష్ సంస్థ, వొడాఫోన్కు పూర్తి అనుబంధ సంస్థ. ఐడియాలో బిర్లా గ్రూప్ సంస్థ ఆదిత్య బిర్లా నువోకు 42.2% వాటా ఉంది. మలేషియా సంస్థ యాక్సియేటా గ్రూప్నకు 19.8% వాటా ఉంది. మెట్రో నగరాల్లో వొడాఫోన్ బలంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఐడియా చురుగ్గా ఉంది. విలీనం వల్ల కొత్త సంస్థ ఎయిర్టెల్కు, జియోకు బలమైన పోటీ ఇవ్వగలుగుతోంది. దేశంలోని అతిపెద్ద టెలికాం టవర్ కంపెనీ ఇండస్ టవర్లో వొడాఫోన్కు 42% వాటా ఉంది. దీనిని విలీనం డీల్లో చేర్చే అవకాశం లేదు. మార్కెట్ నిపుణుల ప్రకారం కొత్త సంస్థ మార్కెట్ వాటా రెవెన్యూ పరంగా 43% ఉంటుంది. ఎయిర్టెల్ వాటా ప్రస్తుతం 33% ఉంది. ఈ విలీనం నెల్లేరుపై నడికేమీ కాదు, రెగ్యులేరిటీ అవాంతరాలున్నాయి. ప్రతి సర్కిల్లోనూ రెవెన్యూ పరంగా, స్పెక్ట్రమ్ పరంగా ఏ ఒక్క టెల్కోకు గుత్తాధిపత్యం ఉండకుండా నిబంధనలున్నాయి. విలీనం వల్ల ఈ నిబంధనలను అతిక్రమించాల్సి వస్తే కొత్త కంపెనీ స్పెక్ట్రమ్ను విక్రయించాల్సి వస్తుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్గా వొడాఫోన్ ప్రస్తుతం పటిష్టమైన స్థానంలో ఉంది. భారత్లోనూ రెండో అతిపెద్ద టెల్కోగా నిలుస్తోంది. ఇక ఐడియా సెక్యులర్ 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ విలీనం ద్వారా ఏర్పాటయ్యే కంపెనీకి 39 కోట్ల మందికి పైగా యూజర్లు ఉంటారు. తద్వారా దేశంలో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు ప్రపంచంలోని అతిపెద్ద టెల్కోల్లో ఒకటిగా అవతరిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా 24 కోట్ల మందికి పైగా యూజర్లతో భారతీయ ఎయిర్టెల్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. వొడాఫోన్ ఐడియా విలీన సంస్థకు వార్షిక ఆదాయం 78,000 కోట్ల రూపాయలు. మార్కెట్ వాటా 43%గా ఉంటుంది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఎయిర్టెల్ గత ఆర్థిక సంవత్సరంలో 50,008 కోట్ల రూపాయల ఆదాయాన్ని నమోదు చేసింది. మార్కెట్ వాటా 33%. ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్న అపర కుబేరుడు, దేశంలో అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ ఓనర్ ముఖేష్ అంబానీ.
ఒక్క రూపాయి కూడా అప్పు లేదు, డబ్బులకు కొదవే లేదు. ఇలాంటి వ్యక్తి టెలికాం రంగంలోకి దిగితే ఏమైనా ఉందా? జియో దెబ్బకు కంపెనీలు విలవిలలాడుతున్నాయి. అందుకే ఇప్పుడు అందరూ అంటున్నారు, అంబానీయా మజాకా అని. కొత్తగా 4G సేవలను ఆరంభించిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్తో టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది. ఈ ఒకే ఒక ఆఫర్తో కంపెనీలు కుప్పకూలిపోయాయి. ఇండియాలోని ఏ నెట్వర్క్కైనా ఉచితంగా కాల్స్ చేసుకునే సదుపాయం ఈ ఆఫర్లో ఉంది. దీనికి తోడు 4G డేటాను పైసా చెల్లించకుండా దర్జాగా వాడుకునే ఆఫర్ వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంది. ఈ సేవలు 4G మొబైల్ హ్యాండ్సెట్లు ఉన్న వారికి మాత్రమే పరిమితం చేశారు. ఒకవేళ 2G హ్యాండ్సెట్లలో కూడా ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చి ఉన్నట్లయితే దేశంలోని కస్టమర్లు జియో నెట్వర్క్ వాడుకునేవారంటే అతిశయోక్తి కాదు. ఈ ఆఫర్తో 5 కోట్ల మందికి రిలయన్స్ గాలం వేయగలిగింది. ఆ తర్వాత ఈ ఆఫర్ను మార్చి 31 వరకు పెంచారు. ఈ నిర్ణయంతో కంపెనీ కస్టమర్ల సంఖ్య మరింత పెరిగింది. జనవరిలో అంబానీ విడుదల చేసిన వివరాల ప్రకారం జియోకు 7.4 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఇటీవలే అంబానీ ఈ సంఖ్య 10 కోట్లు దాటిపోయిందని ప్రకటించడం టెలికాం రంగాన్ని కుదిపేసింది. మార్చి 31 రాకమునిపే అనుకున్న లక్ష్యాన్ని జియో అధిగమించింది. జియో టెలికాం మార్కెట్లను గట్టి దెబ్బ కొట్టింది. 10 కోట్ల సబ్స్క్రైబర్లను చేజిక్కించుకొని అత్యంత వేగంగా ఎదిగిన టెలికాం కంపెనీగా టెక్ ప్రపంచంలో చరిత్ర సృష్టించింది. అమెరికా సహా ఏ దేశాల్లో ఇంత వేగంగా మరో కంపెనీ ఎదగలేదు. ఈ ఫీట్ ఫేస్బుక్కు సాధ్యం కాలేదు. ట్విట్టర్, వాట్సాప్, స్కైప్ ఇలా ఏ కంపెనీ ఇంత వేగంగా కస్టమర్లను అందుకున్న ఘనత సాధించలేదు. అందుకే రిలయన్స్ జియో ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంది. ఈ ఒక్క ఫీట్తో ఇండియన్లను మెస్మరైజ్ చేసింది. జియోకు ఉన్న ఏకైక అడ్డంకి 4G హ్యాండ్సెట్లను వినియోగదారులు కొనాల్సి రావడం. ఈ ఒక్క అడ్డంకిని అధిగమిస్తే జియోకు తిరుగుండదు. త్వరలో 4G టెక్నాలజీతో 1000 రూపాయల్లో ఫీచర్ ఫోన్ను విడుదల చేయడానికి అంబానీ సిద్ధమవుతున్నారు. ఇదే గనుక జరిగితే సబ్స్క్రైబర్ల సంఖ్య అమాంతం పెరిగిపోవడం ఖాయం. మరోవైపు మార్చి 31 తర్వాత కూడా ఈ ఆఫర్ను పొడిగించడానికి జియో వ్యూహరచన చేస్తోంది. ఇది గనుక సక్సెస్ అయితే ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్లు కుప్పకూలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. జియో సాధించిన అద్భుతం అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే సర్వీసుల్లో నాణ్యతలేమి స్పష్టంగా కనబడుతోంది. పలుచోట్ల మొబైల్ సిగ్నల్స్ వీక్గా ఉన్నాయని సబ్స్క్రైబర్లు కంప్లైంట్ చేస్తున్నారు. రోజుకు గరిష్ట సంఖ్యలో కాల్స్ ఫెయిల్ అవుతున్నాయి. పీక్ అవర్స్లో ఇతర నెట్వర్క్లతో కాల్స్ కలవడం లేదు. దీనికి తోడు 4G స్పీడ్ ఊహించని స్థాయికి దిగజారింది. కొన్ని చోట్ల 3G ఇంటర్నెట్ జియో కంటే వేగంగా ఉంటుంది. ఇప్పటి వరకు జియో ఉచితంగా సేవలు అందించింది కనుక వినియోగదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకవేళ జియో ఛార్జీలు వసూలు చేయడం మొదలు పెడితే ఈ కస్టమర్లు ఇతర నెట్వర్క్లకు మరలే ప్రమాదం ఉంది. ఇదే గనుక జరిగితే టెలికాం కంపెనీలు పునర్వైభవాన్ని సాధిస్తాయి. అయితే జియో ఇచ్చే కాల్ ఛార్జీల ఆఫర్ను మాత్రం ఏ టెలికాం కంపెనీ అందుకోలేకపోతుంది. ఈ ఒక్క ఆఫర్తోనే వినియోగదారుల మనసు కొల్లగొడుతోంది. నెలకు 139 రూపాయలు చెల్లించి ఎన్ని కాల్స్ అయినా మాట్లాడుకోండి అంటూ జియో ఇచ్చిన ఆఫర్కు తిరుగులేదు. దీనికి తగ్గ ఆఫర్ను ఇతర నెట్వర్క్లు అందించినప్పుడే జియో ఎఫెక్ట్ టెలికాం రంగంపై తగ్గుతోంది. అంతవరకు టెలికాం మార్కెట్ కామ్గా ఉండక తప్పదు. ఒకప్పుడు ఇన్కమింగ్ కాల్ వస్తుందంటే వణుకు పుట్టేది.
అవుట్ గోయింగ్ కాల్ చేసేవాడు కోటీశ్వరుడని అందరూ చెప్పుకునేవాళ్ళు. మరి ఇప్పుడు పైసాకు 2 సెకన్లు కాల్ ఛార్జీలు. ప్రపంచంలోనే ఇండియాలోనే అతి తక్కువ కాల్ రేట్లు. ఇప్పుడు జియో వచ్చింది, ఆ బాధ కూడా లేదు. గంటలు గంటలు మాట్లాడుకున్నా సమస్యే లేదు. రోమింగ్లు, నేషనల్ కాల్స్ అన్న జంజాటం అంతకంటే లేదు. అందుకే టెలికాం రంగం షేక్ అవుతోంది. విదేశీ కంపెనీలు పెట్టే బేడా సర్దుకుంటున్నాయి. ఇండియాలో 3-4 కంపెనీలు తప్ప మరేవి మిగలకపోవచ్చు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మరో బిగ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.